గత నెల 27న కరూర్ తొక్కిసలాట ఘటన తెలిసినటువంటి విషయమే. టీవీకే అధినేత ప్రముఖ నటుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో అనేక మంది తొక్కిసలాటలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు, అనేక మంది గాయపడ్డారు. మరి ఈ కుట్ర వెనుక కుట్ర కోణం దాగి ఉందని టీవీకే ఆరోపిస్తుంది. అయితే అధికార డిఎంకే మాత్రం విజయే దీనికి కారణం అని విజయ్నే నిందిస్తుంది. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనను పలు రాజకీయ పార్టీలు 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఒక అవకాశంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి అంటున్నారు. తొక్కిసలాట ఘటనతో తమిళనాట రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఘటనను ఓ అవకాశంగా మార్చుకునేందుకు ప్రధాన పార్టీలు పావులు కదుపుకుంటున్నాయి. బీజేపీ నేతలు కూడా సంప్రదింపులు చేసుకుంటున్నారు. విజయ్ని అవకాశంగా ఉపయోగించుకోవాలని, వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారం చేపట్టాలని భావిస్తున్న కాషాయ పార్టీకి ఈ ఘటన ఓ అవకాశంగా మారినట్లు భావిస్తున్నారు విశ్లేషకులు. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు విజయ్ ఫ్యాన్ బేస్ ఉపయోగించుకుంటే మంచిది బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం తొక్కిసలాట ఘటన విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి విజయ్కి అండదండలుగా ఉంటాము, నీకేం భయం లేదు అనేటటువంటి విధంగా భరోసా ఇస్తున్నట్లు తెలుస్తున్నటువంటిది. ఇది జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నటువంటివి. మరి విజయ్ని డిఎంకే లక్ష్యంగా చేసుకుందని బీజేపీ వర్గాలు టీవీకే నాయకులతో అన్నట్లు సమాచారం. విజయ్ ఒంటరి కాదని, అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. అయితే తొక్కిసలాట ఘటన డిఎంకేనే ఇరుకును పెట్టాలని టీవీకే కమలం పార్టీ నేతలు సూచించినట్లు టీవీకేకి సమాచారం. అంతేకాదు తొక్కిసలాట సంక్షోభం నుంచి బయటపడేందుకు ఓపికగా ముందుకు వెళ్లాలని కూడా సూచించారు. అయితే రాష్ట్రంలో ఏఐడిఎంకేతో పొత్తులో ఉన్నటువంటి బీజేపీ ఆ పొత్తు దెబ్బతినకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్తోంది. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా టీవీకేని సంప్రదించినట్లు తెలిసింది. డిఎంకే, ఏఐడిఎంకే ఆధిపత్యం వహిస్తున్నటువంటి తమిళ రాజకీయాల్లో తమ ముద్ర వేసుకునేందుకు జాతీయ పార్టీలు కరూర్ ఘటనను అవకాశంగా తీసుకుంటున్నటువంటి దానికి ఇదే నిదర్శనం అని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఇక వచ్చే ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే పోటీ చేస్తుందని విజయ్ ప్రకటించారు. అయితే తాజా పరిస్థితుల్లో ఆయన తన వ్యూహాలు మార్చుకునేటటువంటి అవకాశం లేకపోలేదు అంటున్నారు. నమస్తే, చూద్దాం.